హలో, వెల్కమ్ టు శాండీస్ వరల్డ్. ఈరోజు అయితే మనం రెస్టారెంట్ స్టైల్ అండ్ కేటరింగ్ స్టైల్ డబుల్ కా మీఠా తయారు చేసేసుకుందామా? మరైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి అందులో 1/2 లీటర్ పాలు పోయాలి. ఇది కంప్లీట్గా పాలతో వేసుకున్నాను. పాలే పోయాలి. ఇందులో 1/2 లీటర్ పాలు వేసాను. అంటే ఇందాక ఆల్రెడీ నేను డ్రై ఫ్రూట్స్ ట్రై చేశాను, అందుకని మీకు అలా అనిపిస్తుంది. పాలు కంప్లీట్గా మరగాలి. మనం ఆల్మోస్ట్ 1/2 లీటర్ పాలు పోసుకున్నాం. 1/2 లీటర్ పాలు ఇద్దాము, ఇంకో 1/2 లీటర్ వాటర్ పోయాలి. పాలు అలాగే 1/2 లీటర్ పాలు, 1/2 లీటర్ వాటర్ పోసాను నేను. ఇది సహాయం పెడుతూ ఉండాలి. పాలు బర్న్ అవుతున్నప్పుడు, అంటే హీట్ అవుతున్నప్పుడు మనం అబ్జర్వ్ చేసుకొని ఇందులో నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేయాలి. ఇలా తిప్పుతూనే ఉండాలి, లేదనుకుంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది. కంప్లీట్గా తిప్పుతూ ఉండాలి. పాలు అయితే మరుగుతూ ఉన్నాయి. మీకు కంప్లీట్గా పాలు మరిగిపోయి ఒక పొంగు వస్తున్నప్పుడు ఇందులో నేను షుగర్ యాడ్ చేస్తాను. పాలు అయితే మీకు పొంగు రావడం స్టార్ట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ సైడ్స్లో మీకు బబుల్స్ క్రియేట్ అవుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ పాలు వేడైనట్టే. ఎప్పుడైతే పొంగు వస్తే నేను షుగర్ యాడ్ చేస్తాను. నేను ఈ పాలల్లోనే ఇలాచీ పౌడర్ వేస్తాను, అందుకని కొంచెం అక్కడక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. పాలు అయితే మరుగుతున్నాయి. ఇప్పుడు నేను షుగర్ వేస్తున్నాను. 1 కప్ ఆఫ్ షుగర్ వేస్తున్నాను. నేను షుగర్ 1 కప్ వేసాను. ఎందుకంటే నేను ఇందులో కోవా కూడా యాడ్ చేస్తున్నాను. ఆ షుగర్ ఎక్కువ అవుతుంది కాబట్టి షుగర్ తగ్గించేసుకుంటున్నాను. ఒకవేళ మీరు షుగర్ తినేవాళ్ళు అనుకుంటే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అయితే కంప్లీట్గా పాలలో మెల్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. ఇది కంప్లీట్గా పాలతోనే చేస్తాం. నార్మల్గా అయితే నేను కూడా వేసి ఆయిల్లో ఫ్రై చేసి చేస్తాను. నేను అలా చేయట్లేదు. కంప్లీట్గా రెస్టారెంట్ స్టైల్ ఎలా చేస్తున్నానో అలా చేస్తున్నాను. ఇదైతే కంప్లీట్గా పాలలోనే చేస్తారు. షుగర్ అయితే పాలల్లో కంప్లీట్గా కలిసిపోయింది. మీకు ఇక్కడ తెలుస్తుంది షుగర్ కంప్లీట్గా కలిసిపోయినట్టు. మీరు అబ్జర్వ్ చేసినా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇందులో నేను ఫ్రైడ్ బ్రెడ్ వేస్తాను. ఆల్రెడీ నేను ఆయిల్లో ఫ్రై చేసుకుని పెట్టుకుని ఉంచుకున్నాను రెడీగా. ఆ ఫ్రైడ్ బ్రెడ్ అయితే నేను ఈ పాలల్లో వేసేస్తున్నాను. బ్రెడ్ అయితే నేను పాలల్లో వేసేసాను. ఈ బ్రెడ్ కంప్లీట్గా పాలు పీల్చుకునే వరకు మనం వెయిట్ చేయాలి. మరైతే వెయిట్ చేద్దాము. బ్రెడ్ అయితే పీల్చుకుని పాలు అయితే పొంగి రావడం స్టార్ట్ అయింది. మనం ఇంకా వెయిట్ చేయాలి. పాలు అయితే మనకి కంప్లీట్గా బ్రెడ్ పీల్ చేసుకోవాలి. ఆ బ్రెడ్ పీల్చుకునే వరకు మనం వెయిట్ చేసామంటే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తాం. కంప్లీట్గా ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచి మాత్రమే చేయాలి. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే పాలు త్వరగా మరిగిపోతాయి, బ్రెడ్ పీల్చుకోదు. సో కంప్లీట్గా నేను స్లిమ్లో పెట్టే చేస్తున్నాను. ఆల్మోస్ట్ బ్రెడ్ అయితే పాలు పీల్చేసుకున్నాను. ఈ టైంలో నేను కోవా వేస్తున్నాను, స్వీట్ అండ్ కోవా. ఇది కోవా నేను ఇందులో వేస్తున్నాను. ఇందులో ఇది స్వీట్ కోవాని, అందుకే ఇందులో నేను షుగర్ తగ్గించేసుకున్నాను. దీన్ని కూడా ఒకసారి కలిసిపోయేలా కలిపి బ్రెడ్ వేసిన తర్వాత ఎక్కువ కలపకూడదు. లెట్ ఇట్ మెల్ట్. దాని అంతా అదే కరిగేలా చేసుకోవాలి. ఇదైతే మనకి చాలా టేస్టీగా ఉండబోతుంది. ఈ టైంలో నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఆల్రెడీ జీడిపప్పు కిస్మిస్ నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా అందులో యాడ్ చేస్తున్నాను. ఈ టైంలోనే మీరు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఈ టైంలో వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పాలల్లోనే వేసాను, అందులో మిక్స్ అవుతుంది కాబట్టి ఇలాచీ గింజల్ని పౌడర్ చేసి వేసాను నేను. సో అదొక టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. కంప్లీట్గా గీ యాడ్ చేస్తాను. ఈ టైంలో గీ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. గీ అయితే యాడ్ చేస్తాను. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఈ పాలు దగ్గరకు వచ్చేస్తే కుక్ అయిపోయినట్టే. కొంచెం సేపు వెయిట్ చేస్తే ఒక 2 to 3 minutes వెయిట్ చేస్తే ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. వెయిట్ చేద్దాము. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి, లేదనుకుంటే అడుగు పట్టేస్తుంది. ఒక్కొక్కసారి కలుపుతూ ఉంటే ఏమవుతుందంటే మీకు అడుగు అనేది పట్టకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే అడుగు పట్టేసిందంటే కొంచెం మాడిన టేస్ట్ వచ్చేస్తుంది, ఫ్లేవర్ని డిస్టర్బ్ చేస్తుంది. సో అందుకని అప్పుడప్పుడు మనం అడుగు పట్టకుండా తిప్పుతూ ఉండాలి.
చూసారు కదా, దగ్గరకైతే వచ్చేసింది. అంతే, టేస్టీ టేస్టీ అండ్ స్వీటీ టెక్స్చర్తో ఉన్న డబుల్ కా మీఠా అయితే రెడీ అయిపోయింది. ఇది ఇంకొంచెం 2 మినిట్స్ చూద్దామా. మన డబుల్ కా మీఠా అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, వేడి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకున్నా సరే, చల్లగా సర్వ్ చేసుకున్నా సరే చాలా టేస్టీ ఉంటుంది. ఇదైతే ఈరోజు వీడియో. మరో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో నేపటి వీడియోతో అయితే కలుసుకుందాం. అంతవరకు మరి కీప్ వాచింగ్ శాండీస్ కిచెన్. వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ.